కల్కి రిలీజ్ ట్రైలర్ చూసాక నేను చెప్పేది ఒకటే. స్కేల్ వాజ్ టూ బిగ్ అండ్ టూ గుడ్, విజువల్స్ ఆర్ టాప్ నాచ్, హాలీవుడ్ రేంజ్ అనేయొచ్చు. నాకైతే ఫస్ట్ ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ కట్టే బెటర్ గా అనిపించింది. ఇది ఒక సూపర్ ట్రైలర్ కట్ అనే దానికంటే ట్రైలర్ ని తెలివిగా కట్ చేశారు అని అనొచ్చు. ఈ ట్రైలర్ త్రూ ఈ మూవీ గురించి ఏం కన్వే చేయాలో అది చేసేశారు. అలానే ఈ ట్రైలర్ లో ఈ మూవీ బేస్ స్టోరీ ఏంటి అనేది కూడా చూపించేశారు. అలానే ఈ ట్రైలర్ త్రూ నాకు అర్థమైంది ఏంటి అంటే, కల్కి ఈజ్ నాట్ ఓన్లీ అన్ యాక్షన్ మూవీ, ఇట్ హ్యాస్ అ గుడ్ స్టోరీ పాయింట్ అండ్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ టు ప్లే. మూవీలో చాలా డ్రామా ఉంటుంది, వరల్డ్ బిల్డింగ్ కూడా ఉంటుంది. ఐ థింక్ మొత్తం 3 వరల్డ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. అలానే మన మైథాలజీని కూడా టచ్ చేశారు అండ్ మెయిన్ క్యారెక్టర్స్ ని బాగా ఎలాబరేట్ చేసేలా ఉన్నారు. సో దేర్ మైట్ బి అ లాట్ ఆఫ్ డ్రామా ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ. సో మీరు ముందే ఒకటి ఫిక్స్ అయిపోండి, ఈ మూవీలో స్టోరీతో పాటు యాక్షన్ ఉంటుంది, అంతేకాని యాక్షన్ ఒకటే ఉంటుంది అనుకోకండి. అలా కాకుండా మూవీ అంతా ప్రభాసే ఉంటాడు, అందరినీ కుమ్మి పడేస్తాడు అని ఎక్స్పెక్టేషన్స్ గట్టా పెట్టుకోకండి. నా వరకు విజువల్స్ పైన, మ్యూజిక్ పైన, స్టోరీ పైన, అలానే యాక్షన్ సీన్స్ పైన ఎంతైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు. ఈ ఆస్పెక్ట్స్ లో మనం డిసప్పాయింట్ అవ్వమని అనిపిస్తుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని అదిరిపోయాయని చెప్పుకోవాలి. డిఏజింగ్ నుంచి విఎఫ్ఎక్స్ వరకు అన్ని పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మీరు కరెక్ట్ గా కల్కి అన్ని ప్రోమోస్ ని అబ్జర్వ్ చేస్తే ఒక్కో ప్రోమోలో మ్యూజిక్ ఒక్కోలా ఉంది. సనా మ్యూజిక్ ఈ మూవీకి చాలా ప్లస్ అవబోతుందని అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా రెగ్యులర్ మ్యూజిక్ టోన్ లో లేదు, ఇట్ హిట్స్ డిఫరెంట్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ భైరవ క్యారెక్టర్ ఆర్క్. ఈ క్యారెక్టర్ పైన చాలా థియరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి, బట్ నాగ్ భయ్య ఎలా ప్రెజెంట్ చేశారో చూడాలి. ఆ క్యారెక్టర్ తర్వాత నేను బాగా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్న క్యారెక్టర్ కమల్ సార్ క్యారెక్టర్. అశ్వత్థామ క్యారెక్టర్ కూడా ఎక్సైటింగ్ గా ఉన్న వీ నో వాట్ ద క్యారెక్టర్ ఆర్క్ ఈజ్. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, కల్కి ఈజ్ ఎ మైథలాజికల్ సై-ఫై యాక్షన్ డ్రామా మూవీ. యాక్షన్ డ్రామా. స్టిల్ కల్కి ప్రోమో వీడియోస్ లో ద బెస్ట్ అండ్ ద బీస్ట్ అంటే కల్కి టైటిల్ అనౌన్స్మెంట్ టీజరే. అయితే ఈ మూవీని హాలీవుడ్ మూవీస్ ఎక్కువగా చూసేవాళ్ళు అండ్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకుంటారు. బట్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. సరే, మరి మూవీ రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. నాకైతే హాలీవుడ్ ని మ్యాచ్ చేస్తామని అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ మూవీ తర్వాత నాగ్ అశ్విన్ విల్ బి ద టాక్ ఆఫ్ ద టౌన్. లాస్ట్ గా ఒకటి చెప్పాలని ఉంది, ప్రభాస్ టు బాక్స్ ఆఫీస్. ఈసారి బాగా ప్రిపేర్ అయి వచ్చేద్దా.